నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. అట్టుడికిన అసెంబ్లీ, అట్టుడికిందట అసెంబ్లీ. అట్టు ఉడకలే, మన ఉడకలే, ఏం ఉడకలే. దేని గురించి అట్టుడికింది? ఏమన్నా ప్రజల గురించి మాట్లాడారు మీరు? ప్రజల గురించి, రైతుల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, మహిళల గురించి, కార్మికుల గురించి మాట్లాడితే అది అట్టుడికినా ఉడకపోయినా ఒకటే. మీరు దేని గురించి మీ వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం, రాజకీయ ఆరోపణల కోసం అసెంబ్లీని వేదిక వాడుకుంటుందో అది అధికార పార్టీ అయినా, ఇటు ప్రతిపక్ష పార్టీ అయినా. దాని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు అయితే పేపర్లో అట్టుడికిన అసెంబ్లీ అని జనాలు చూడాలి, చదువుకోవాలి. అంటే ఈ పేపర్ చదివే ప్రజల గురించి నిజంగానే అట్టుడికితే ప్రజలు సంతోషిస్తారు. మీ వ్యక్తిగత లాభాల కోసం రాజకీయ ప్రేరేపితంగా వచ్చే ఈ అట్టుడికిన అసెంబ్లీలు ఉంటే ఏంది, లేకపోతే ఏంది. అట్టుడికిందట అసెంబ్లీ. హెడ్డింగ్ పెట్టిండు ఆంధ్రజ్యోతి. అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు, సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఎందుకు ఈ వ్యాఖ్యలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇక్కడ ముంచి అక్కడ తేలారు, అక్కడ ముంచి ఇక్కడ తేలారు. ఎస్, ఇక్కడ ముంచి అక్కడ తేలారు. మీ కాడ కూడా అక్కడ ముంచి ఇక్కడ తేలారు. అక్కడ ముంచి ఇక్కడ తేలిన పోచారం శ్రీనివాసరెడ్డి, కడెం శ్రీహరి, దానవ నాగేందరు, మైపాల్ రెడ్డి, పటాన్ చెరువు, వీళ్ళంతా ఎక్కడ ముంచి ఎక్కడ తేలారు. ఈ తేలుళ్ళు ముంచుళ్ళు మీకెళ్ళి ఉంది, అటు ఉంది. ఇక దాని గురించి చర్చేందుకు, దాని గురించి కాకుండా ప్రజల గురించి మాట్లాడితే ఈ పార్టీల ఫిరాయింపుల పైన, పార్టీలు మారటం పైన, ఎన్ని పోట్ల పైన, ముంచటం పైన మీరు మాట్లాడుకోవాలా రాజకీయ నాయకులు. ఇక మీరు మాట్లాడుకుంటే సిగ్గుతో నవ్వుకునే పరిస్థితికి వచ్చింది ఇలా ప్రజలు. మీకు ఎవరికి విలువలు ఉన్నాయి ఇందులో? ఎవరికన్నా రాజకీయ విలువలు, ఎవరికన్నా పార్టీల విలువలు ఎవరికన్నా ఉన్నాయి? ఒక్కడ కూడా లేవు. మళ్ళీ దీంట్లో మళ్ళీ అట్టుడొకటం, ఒకళ్ళకొళ్ళు గంభీరంగా మాట్లాడుకోవటం, వాదనలు, వాదోపవాదనలు. దేనికోసం? ఏదన్నా ఒక నిమిషం అన్న ప్రజల గురించి మాట్లాడితే ఎవడన్నా అప్రిషియేట్ చేస్తారు. అసలు ప్రజల గురించి చర్చ లేదు. రైతు భరోసా పైన అసెంబ్లీలో చర్చిస్తా అన్నారు. 10,000 కేసీఆర్ ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. అసెంబ్లీలో చర్చించి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అర్హతలు నిర్ణయిస్తున్నాడు. ఆ చర్చ ఎడిపోయింది. ఈ అట్టుడు కూడా దాని మీద ఉండాలి. నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్ పైన చర్చ అన్నారు, అది ఎడిపోయింది. ధరణి పైన చర్చ అన్నారు, అది ఎడిపోయింది. ఇంకా 2 రోజులు మాత్రం ఉంది అసెంబ్లీ జరిగేది. మీ అట్టుడొకటం, మీ వ్యక్తిగత ద్వేషాల కోసం అట్టుడికితే మరి ప్రజల గురించి, రైతుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడేది ఎప్పుడు? మీరు ఇచ్చే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? మీరు ధరణి పైన సమస్యలు ఎప్పుడు పరిష్కరించారు? దాని గురించి అట్టుడకాల. దీన్ని అట్టుడకటం, దీనికోసం మళ్ళీ హెడ్డింగ్లు మళ్ళీ మనం చదవాలి. ఇది ఇలా అసెంబ్లీలో జరుగుతుంది. వాదోపవాదనలట. వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అన్న సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండు. కాంగ్రెస్ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం. రేవంత్పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో శాసనసభ ఆమోదం. నేటికి సభను వాయిదా వేసిన స్పీకరు. సబితా కంటతడి. సీఎం అవమానకరంగా మాట్లాడారు. మహిళపై ఆయనకు గౌరవం లేదు, శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు. మీడియా పాయింట్ వద్ద సబిత ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పని చేస్తామని చెప్పి ఆయన చెప్తుండు. అభయహస్తమని చెప్పి భస్మాసుర హస్తమయ్యారు. 420 హామీలతో ప్రజలు మోసం చేశారు. రాష్ట్రాన్ని రోగి అన్నట్టు పెట్టుబడులు వస్తాయా? రోగి అంటే పెట్టుబడులు వస్తాయా? సవితక్క, సునీతక్కపై సీఎం హీనాతిహీనంగా నోరు బారేసుకున్నారు. క్షమాపణలు చెప్పాలి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. రేవంత్ నేను స్నేహితులమే, 10 ఏళ్లుగా మాకు చెడింది అని కేటీఆర్ చెప్పిండు. మొత్తానికి మీరు స్నేహితులే కానీ ప్రజలే బకరాలు అన్నట్టు. ఇప్పుడు సబితక్క కంటతడి పెట్టిందట. దేనికోసం? ప్రజల కోసం. ప్రజల కోసం పెడితే, మహిళలకు రావాల్సిన హక్కుల కోసం పెడితే నిజంగానే పాపం సింపతి చూపిస్తారు జనాలు. దేనికోసం? మీ పదవుల కోసం, మీ ప్రతిష్టల కోసం మీరు పార్టీలు మారుతారు, కడతళ్ళు పెడతారు. మళ్ళీ ఈయన పార్టీలు మారిపిత్తడు. పార్టీలు మారటం, పార్టీ ఫిరాయింపులు పెద్ద నేరం అన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది. ఆ నేరానికి సంబంధించి పార్టీ ఫిరాయించిన వ్యక్తుల్ని రద్దు చేసే చట్టాన్ని తెస్తామని పెట్టింది. మీరే ఇండ్లకు పోయి కండవలు కప్పుతున్నారు, మీరే ఇండ్లకు పోయి విందులు చేసుకుంటున్నారు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నుంచి పోయిన నాయకుల్ని విమర్శిస్తారు. వెన్నుపోటుదారులు అంటారు. అసలు ఎవరు కాదు ఇందులో వెన్నుపోటుదారులు? ఎవరు పార్టీని ఫిరాయించాలి? అందరు పార్టీని ఫిరాయించిన వాళ్ళు అందరూ. ఒకళ్ళు తీయటానికి లేదు, ఇంకోళ్ళు పెట్టడానికి లేదు. మళ్ళీ దాని గురించి చర్చలు ఎందుకు అనవసరంగా? ప్రజల టైం వేస్ట్, అసెంబ్లీ టైం వేస్ట్.
దాని గురించి మాట్లాడుకోకపోతే మంచిది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే నాయకులు అంత మంచిది. ఎందుకంటే అందరు నాయకులకి ఏదో ఒక మరకుంది. ఏదో ఇంత మసి అంటింది ఏడో ఒక దగ్గర. కాబట్టి దాన్ని మాట్లాడుకోకపోతే మంచిది. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అయితే అట, కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా? అయింది. కేసీఆర్ దురహంకారం చేసిండు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండు. కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేసి నోరు తెరిచినందుకు అసెంబ్లీలో వాళ్ళ హక్కుల్ని హరించిండు, సభ్యత్వాలను రద్దు చేసిండు అని మీరే రోడ్లెక్కి నినాదించారు. మళ్ళీ మీరు అదే కథ చేస్తే మరి ఆయనకి మీకు తేడా ఉంది. కొందరు సభ్యత్వాలు రద్దు అయితే అట, ఆ రద్దు చేసినందుకేగా మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్య పోరాటాలు చేసింది. కొందరు సభ్యత్వాలు రద్దు అయితే అట. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు పదే పదే అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డే 1 నుంచి చెప్తుండు, అసెంబ్లీలో బహిష్కరణలు ఉండవు, అసెంబ్లీ నుంచి మార్షల్స్తో బయటికి పంపించేది ఉండదు, ఏడ్నే నిలబెట్టాలి, ఏడ్నే మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకుల్ని ఎమ్మెల్యేలని అని చెప్పిండు. ఇక చివరికి తట్టుకోలేని పరిస్థితులు అసలు సభ్యత్వాలను ఎత్తేసే కార్యక్రమం. ఇంకా మార్షల్స్ అవసరం లేప్పుడుగా, మార్షల్స్ లేకుండా, మార్షల్తో పని లేకుండా మొత్తానికి వాళ్ళు వద్దు అనుకున్న సభ్యుల మొత్తాన్ని సభ్యత్వం రద్దు చేసే కార్యక్రమానికి పునాది వేయబోతాను అనుకుంటా. లీక్ చేసిండు మొత్తాన్ని. రద్దు అయితే కొంతమంది, ఆ కొంతమంది ఎవరు? హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, ఇంకా కొంతమంది ఉండే అవకాశం, ముఖ్యమైన నాయకుల్ని మొత్తానికి తోకర కడి చేసే కార్యక్రమం చేస్తాడు. మరి దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు? మీరు దీనిపైనే పోరాటం చేశారు, అది తప్పు అన్నారు, మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులు తప్పు అన్నారు, పార్టీ ఫిరాయించారు. మీరు కూడా పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా మొత్తానికైతే ఇది జరుగుతుంది. ధరణి పేరుతో భూమాతగా మార్పు, సిద్దిపేట వరంగల్ జిల్లాలో ఒకదానికి పీవీ పేరట, రైతు విద్యా కమిషన్ల ఏర్పాటు, నేడు క్యాబినెట్ భేటీ అట. ఇది ఒకటి ఆంధ్రజ్యోతికి సంబంధించి. పోచారం ఇంట్లో విందు, హాజరైన సీఎం ఈ నెల 5 నుంచి పచ్చదనం అట, స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఆయన హరిత ఏంది అది పెట్టిండు కదా, దాన్ని ఈయన ఇది పెట్టిండు, స్వచ్ఛదనం పచ్చదనం అట. ఈ నెల 5 నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టిండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం, షేమ్ సీఎం. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్, డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు, అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు, సభలో సవిత తీవ్ర భావోద్వేగం, తననెందుకు టార్గెట్ చేస్తున్నారని ఆక్రోశం, పోడియంలో బైఠాయింపు, బగ్గుమన్న బీఆర్ఎస్, సీఎం క్షమాపణకి డిమాండ్. అది గౌరవ సభ, ఆయన చీఫ్ మినిస్టరా అని చెప్పి నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం అట. ఆ రోడ్ల మీద అయినోడికి దిక్కులేదు. నిండు సభలో ఆడబిడ్డకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేని సానుభూతి, ఎక్కడ లేని గందరగోళం, ఎక్కడ లేని ఆరాటం, ఎక్కడ లేని దిష్టి బొమ్మలు తగలబెట్టని చేస్తుంది. ఇక ఈ రాష్ట్రంలో ఏ మహిళకి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 10 ఏళ్లలో మహిళకు అవమానం జరగలేదా? అంటే ఎట్లా ఉంటుందంటే రాజకీయ పార్టీల విధానం, అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి చిన్న ఏదన్నా అవమానం జరిగితే చిన్నది దాన్ని పెద్దగా చేపించి రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడానికి తప్ప నిజంగా మహిళల పైన ఎవరికీ కన్సర్న్ లేదు. మహిళల ఆత్మగౌరవం పైన, మహిళలకు జరుగుతున్న అవమానాలపైన నిజంగానే కన్సర్న్ ఉంటే, ఏ మహిళకు జరిగినా ఇట్లే స్పందిస్తే అది నిజంగానే మహిళల పైన కన్సర్న్ ఉన్నట్టు అర్థమైంది. అంటే మీరు ఏంది ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవటం, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహిళలపైన మొత్తం ఆయన దాడి చేసినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలపైన దాడి చేసినట్టు, మహిళలను అవమానించినట్టు క్రియేట్ చేయడానికి అది ఏ రాజకీయ పార్టీ అయినా, కాంగ్రెస్లో కూడా చేస్తారు ఇదే కథ. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యేని చిన్న మాట ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వస్తుంది. నిరసనలు, ధర్నాలు, దిష్టి బొమ్మలు, మహిళలకి ఇట్లా అన్యాయం చేస్తారా, అవమానిస్తారా, మహిళలు అంటే గౌరవం లేదా? ఇది కాదు కావాల్సింది. ఇది రాజకీయ ప్రేరేపితం, రాజకీయ ప్రయోజనం కోసం చేసే ఉద్యమాలు. నిజంగా మహిళలు అంటే గౌరవం ఉంటే వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి, వాళ్ళకి అన్నిట్లలో అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి మహిళలు సమాజంలో సగమమైనట్టు వాళ్ళకు కూడా బడ్జెట్లో సగం ఇవ్వాలి. ఇవన్నీ ఉంటే నిజంగానే మీరు అన్నట్టు ఇది ఉట్టిదే, ఇదంతా బోగస్ అనమాట. మహిళలకు ఎట్లా అవమానం చేస్తారు, ఆడబిడ్డలకు అవమానం చేసిండు. ఇది ఏ పార్టీ అన్నాడు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరికైనా వాళ్ళకు అనుకూలమైనప్పుడు మహిళలకి జరిగితేనే ఒక రకంగా, వాళ్ళకు అనుకూలంగా జరగకపోతే లేదు అది మహిళ పైన దాడేటైద్ది అని ఇంకొక రకంగా. ఇది ఇవాళ వాడుకునేది బీఆర్ఎస్ వాడుకుంటుంది. రేపు ఇంకో సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాడుకున్నా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్లో ఉన్న మంత్రి ఎమ్మెల్యే పైన ఒకళ్ళు ఎవరన్నా చిన్న కామెంట్ చేస్తే దాన్ని పెద్దగా చేసి భూతార్థంలో పెట్టి మహిళలు అంటే ఆత్మాభిమానం, మీకు అభిమానం లేదా, అవమానిస్తారా, సవిత కంటతాడి పెట్టిందట.
ఈ పోరాటం, ఈ ఆరాటం ప్రజల కోసం ఉంటే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీ పోరాటాలు, మీ కంటతళ్ళు, మీ ఆరాటాలు మొత్తం మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎవ్వడూ చేయట్లే. దీంట్లో డౌటే లేదు. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా, నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా, కేటీఆర్ సవాల్ ఇచ్చినండు. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తానని కేటీఆర్ సవాల్ ఇచ్చినండు. మరి ఆ సవాల్ను ముఖ్యమంత్రి స్వీకరిస్తారా? అశోక్ నగర్ రమ్మంటాడు సెంట్రల్ లైబ్రరీకి, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోదాం, అక్కడున్న నిరుద్యోగులను అడుగుదాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినవా, లేదు నీ గవర్నమెంట్ వచ్చాక సొంతంగా ఉద్యోగాలు వేసి అపాయింట్మెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చినా? 8 నెలలు గడిచిపోయింది, మీరు ఒక ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే, అంటే పాత నోటిఫికేషన్ కాకుండా, నేను రాజకీయాలు వదిలేస్తా, అశోక్ నగర్ పోయి నిరుద్యోగుల సాక్షిగానే అడుగుదామని కేటీఆర్ సవాల్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి రావాలని. ఆయన రాడు, ఈయన చూడడు, ఇది అయ్యేది కాదు, ఉట్టిది. ఇవన్నీ ఏంటంటే సవాళ్ళ కోసమే. నిజంగా నిరుద్యోగుల కోసం ఎవడు మాట్లాడలే. నిజం కూడా ఇయ్యలే, ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ గ్రూప్ 1 అది వేసినట్టుంది, కానీ ఒక్కటి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇయ్యలే. ఇచ్చిందల్లా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, దాంతోపాటు ఉద్యోగ క్యాలెండర్ వేస్తాం అంది. ఇది లేదు, అది లేదు, దాని గురించి అసలు అసెంబ్లీలో చర్చ లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు, సంబంధం లేనిది, ప్రజలకు సంబంధం లేనిది మాట్లాడుతున్నారు, రైతులకి, మహిళలకి, నిరుద్యోగులకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం మాట్లాడినట్టు అసెంబ్లీ లేదు. ఇది మరి ఈ సవాలు ఈయన ఇచ్చిరండు. మరి ఏనేమన్నా శుద్ధపూస అంటే, ఈయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే అన్నారు. రా ఉస్మానియా యూనివర్సిటీకి సవాలు ఇస్తున్నా, నువ్వేం భర్తీ చేసినావు మాట్లాడదాం, రా అశోక్ నగర్ కానీ వాళ్ళు అన్నారు. ఈయన బోలయ్యాలి. మరి నువ్వే పోవైతే తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసం ఉద్యమం చేసినావు, నీళ్లు నిధులు నియామకాల కోసం చేసినావు. మీరు చేసిన నియామకాలు ఏందో చెబుతూ రండి, ఆర్ట్స్ కాలేజీకి వస్తావా, అశోక్ నగర్ వస్తావా, రండి అని ఇలా కాంగ్రెస్ బీజేపీ డిమాండ్ చేసినాయి. మీరు ఏ రోజున వచ్చి నిజంగానే చర్చలో పాల్గొంటే ఇవాళ వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ వాళ్ళు సవాలు ఇస్తే మీరు తోకముడిచారు, ఇవాళ మీరు సవాలు ఇస్తే వాళ్ళు తోకముడుస్తారు. ఇది తప్ప అల్టిమేట్గా నిరుద్యోగులకు ఒరిగేది ఏం లేదు, నిరుద్యోగులు కడుపు నిండేది లేదు. ఇది ఉట్టి ముచ్చట. ఇది నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం, అయ్యో పాపం ఆమెకు అవమానం జరిగిందట. సబితాని ఏకవచనంతో సంబోధించిన బట్టి యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం అట. యావత్ తెలంగాణ. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన మహేశ్వరంలో గెలిచి 2018లో బీఆర్ఎస్ పార్టీలోకి పోయి మంత్రి పదవి తీసుకొని, మీరు గెలిచింది కాంగ్రెస్ హస్తం గుర్తు పైన, మీరు మంత్రి పదవి చేసింది కారు గుర్తు ఉన్న పార్టీ పైన, మీరు చేసిందే తప్పు. మళ్ళీ యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం అట. అయ్యాల జరగలేదా? యావత్ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించి మీరు పోలే? మీరు చేసిన పని ఏంది? ఏమన్నా భారత రాజ్యాంగంలో చెప్పిందా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవచ్చు, అది నీతి నియమం నైతికత అని? మీరు చేసిందే అనైతికం, మీరు చేసిందే ఒక నీతి మాలిన చర్య అనేది తెలంగాణ సమాజం అలా గుర్తించింది. మీరు నిజంగానే రాజీనామా చేసి మహేశ్వరానికి వెళ్ళి ఎమ్మెల్సీకి ఉండి, లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి చేస్తే మీరు ఇవాళ అన్నట్టు తెలంగాణ యావత్ ఆడబిడ్డలకు అవమానం జరిగింది అనేటోళ్ళు. మీరు చేసిన తప్పుల తాలూకా ఇవాళ ఉన్న ప్రభుత్వం విమర్శిస్తే దాన్ని యావత్ తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు అవమానం అని మీరు కంటతడి పెడితే మేము సింపతి చూపించాలి. అది ఏ పార్టీ అని ఒక్క సబితా ఇంద్రారెడ్డి గారు కాదు, ఆమె వ్యక్తిగతంగా కాదు, దీంట్లో అందరూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు, అందరి నాయకులకి ఈ బురద, ఈ మకిల అంటే ఉంది. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి స్పీకర్గా పనిచేసి అంత సీనియారిటీ ఉన్న నాయకుడు కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాడు. ఇక ఆయన చేసింది కూడా అదే. ఇట్లా కడియం శ్రీహరి సీనియర్ పార్టీ నాయకులు, ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఈ ఎవడుకున్నది నీతి, ఎవడుకున్నది నియమం, ఎవడుకున్నది నైతిక విలువలు. విలువలు లేని వాళ్ళకి మళ్ళా అవమానాలు, ఆత్మాభిమానాలు ఇవన్నీ ఎందుకుంటాయి? విలువ ఉంటే వాళ్ళకి నిజంగానే నీతి నియమాలు సీమి నెత్తురుండి నైతిక విలువలు పాటించుడైతే నిజంగానే అవమానం జరిగింది ఆడబిడ్డలకు అనుకోవచ్చు. సరే, ఇంత మంచి ఆడబిడ్డకు అవమానం జరిగిందంటే మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం జరిగిందని అనుకోవచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఏం పెట్టింది? మొత్తం తెలంగాణలో ఆడబిడ్డలకు అవమానం జరిగిందట. ఎవరు? రేవంత్ రెడ్డి అవమానించిండట. ఇది మొత్తం రాజకీయ ఎత్తుగడ తప్ప ఏమి లేదు. ఇది రేవంత్ అన్ఫిట్ సీఎం అట. ఈయన అంటాడు, ఎవరు? కేసీఆర్. రేవంత్ అన్ఫిట్ సీఎం, అకారణంగా, అసభ్యంగా, హీనంగా మహిళలను సభలో అవమానించారు.
మహిళా నేతలను ఏం ముఖం పెట్టుకొని వచ్చారంటారా? బట్టి ఎంత ధైర్యం! తక్షణమే క్షమాపణ చెప్పాలి కేటీఆర్. ఆడబిడ్డలపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నేడు దిష్టిబొమ్మ దహనాలకు పిలుపట. రేవంత్ అన్ఫిట్ సీఎం. మరి మీరు ఫిట్టా? అంటే ఆయన అన్ఫిట్ కాబట్టి ఆయన దింపి నేను ఎక్కియాలి. ఇప్పుడు ఇక నువ్వు ఫిట్టా అన్ఫిట్టా మేము చూడాలి. ఎంత అహంకారం, ఎంత అహంభావం! ఎలా వచ్చారు సభకంట్రా? మీరు ఒకసారి రికార్డు తీసి మీరు కూడా చూసుకోండి. వారు అన్నది తప్పే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, కానీ మీరు అన్నది కూడా అంటే వారు అన్నది తప్పు అనేది మీరు అంటున్నారంటే తప్పుని తప్పుగా మీరు చెప్పగలుగుతున్నారంటే మీరు 10 ఏళ్లలో మీరు అన్న అహంభావకర మాటలు మీరు కేసీఆర్ గారు మీ పార్టీ నాయకులు రకరకాల వేదికలపైన ఎట్లా అవమానించారు, ఎట్లా అవహేళన చేశారు రైతుల్ని, మహిళలు అనేది ఒకసారి మీరు ఆ రికార్డులు పోయి వీడియోలు చూసుకుంటే మీ ముఖాన్ని మీ అద్దంలో చూసుకున్నట్టే. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. రుణమాఫీ కోతలే. రైతులకు 35,49,000 రైతులు 35,49,000 మంది అట రుణమాఫీ అయ్యేటోళ్ళు. రుణమాఫీ సొమ్ము 24,449 కోట్లు. ఈసారి 3 విడతల్లో రుణమాఫీకి వ్యవసాయ శాఖ తేల్చిన లెక్క ఇది. రుణమాఫీలో కోతలేనట. అసలు ఈ కోతలు మరి ఇక్కడితో ఆగితే ఇంకా కోత ఉంటుంది అనేది 35,49,000 మంది రైతులకి రుణమాఫీ చేశారట. డబ్బులు ఎంత? 24,449 కోట్లు. 24,449 కోట్లు. కానీ మీరు అంటున్నది ఏంది? మీరు యాడ్లు ఇస్తున్నది ఏంది? ప్రభుత్వం అధికారికంగా ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమిస్తుంది? పేపర్ల యాడ్లు 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం చేసిన ఘనత ప్రపంచంలో దేశం లేదని జబ్బలు జరుచుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది మీరు ఇచ్చిన అధికారిక లెక్కలు 24,449 కోట్లు మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఇప్పటికి ఉంది. అది కూడా మరి 24 నుంచి 21 కూడా పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మొదటి విడతలో 6,000 కోట్లు, రెండో విడతలో 7,000 కోట్లు, మొత్తం 13,000 కోట్లు 2 దఫల్లో అయినాయి. ఆ ఉన్నదే అసలు రైతుల సంఖ్య అందులోనే ఎక్కువ. ఇక మిగిలింది చాలా తక్కువ ఉంటారు, తక్కువ అమౌంట్ ఇది. ఇంకొక 6,000 7,000 కోట్లు అయినా కానీ 20,000 కోట్లే భర్తీ. కానీ 24,000 కోట్లు అని ఇచ్చారు. ఈ మొత్తానికైతే ఈసారి 3 విడతల్లో రుణమాఫీకి వ్యవసాయ శాఖ తేల్చిన లెక్క ఇది అని చెప్పి, గతంలో 1,00,000 మాఫీకి 36,68,000 మంది రైతులు ఉండరు. కేసీఆర్ చేసిన ₹1,00,000 రుణమాఫీ అప్పుడు 36,68,000 మంది. ఇప్పుడు వీళ్ళకి 35,49,000 వస్తుందట. అంటే 1,19,000 మంది రైతుల సంఖ్య తగ్గించారు. ఇది ఒక రకం. మరి రేషన్ కార్డు లేని వాళ్ళని తగ్గించే కార్యక్రమం, ఆధార్ కార్డు తప్పులు ఉన్న వాళ్ళని తగ్గించే కార్యక్రమం, ఇవన్నీ మొత్తం మీద కోతలు రుణమాఫీ పైన అయితే కోతలు ఉండే అవకాశం ఉందట. గతంలో ఇప్పుడు 1,00,000 రుణమాఫీ కంటే 2,00,000 మాఫీలో 1,19,000 మంది తగ్గిన రైతుల సంఖ్య. రుణమాఫీలో కోతలు, రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనల అమలు వల్లనే. రేషన్ కార్డు ఉన్నవారికే ప్రస్తుతం మాఫీ. వ్యవసాయ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులరే ఇవాళ గుదిబండ అయింది రైతులకి. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలియదు. పీఎం కిసాన్ నిబంధనలు కొన్నిటికి పెట్టింటారు. ఏ నిబంధనల ప్రకారం రిజెక్ట్ అయింది, ఏ నిబంధనల ప్రకారం రైతు రుణమాఫీ రాలేదని చెప్పే నాదులు లేడు, అడిగితే స్పందించేటోడు లేడు. ఇది మొత్తానికైతే రుణమాఫీ మొత్తం గందరగోళం, కోతలుంది. ఈ గందరగోళానికి తెర దించేది ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కల్పించుకొని అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఆ ఇచ్చిన 567 జీవోని సవరించి ఏ నిబంధనలు ఎట్లా ఉన్నాయని చెప్తే తప్ప, అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా ఏ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేస్తారు, పీఎం కిసాన్లో ఉన్న నిబంధనలు ఏంది, అన్నింటిని తీసుకోలేదన్నారు, కొన్నింటి అన్నారు. అసలు ఈ రుణమాఫీ లబ్ధి పొందనోళ్ళు, ఇబ్బంది పడుతున్నోళ్ళు, తిరిగేటోళ్ళకి సంబంధించి ఏం చేస్తారు అనే విషయాలపైన క్లారిటీ ఇస్తే ఈ కోతలు ఉండవు. మరి కోతలు పెట్టాలనే ఉద్దేశంతోనే క్లారిటీ ఇవ్వట్లేదు తెలియదు. కానీ మొత్తానికి ఇది ఒక వార్త. ఎల్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్. మార్గదర్శకాలు విడుదల చేసిన పురపాలక శాఖ. గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులు, కోర్టు కేసులతో ఎన్నాళ్ళు ఆగిపోయిన పథకం. తాజాగా వాటిని క్లియర్ చేయాలని సర్కారు నిర్ణయం. 3 దశల్లో ప్రక్రియ. ఇందుకోసం ప్రత్యేక అప్లికేషన్ అట. ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన. నేడు ఈ అంశంపై అధికారులు కలెక్టర్లతో సమీక్షించాలన్న సీఎస్. ఎల్ఆర్ఎస్పై గ్రీన్ సిగ్నల్. ఇదే ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ 2020-21లో పిసిసి అధ్యక్షుడు, మిగతా నాయకులు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు గుదిబండ, ఎల్ఆర్ఎస్తోని టీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇవ్వబోతున్నాం, మేము వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామన్నాడు. ఇస్తారా ఇవాళ ఉచితంగా? ఏ నిబంధనలు పెట్టారు మీ అలా, ఏం ఫీజులు పెట్టారు? అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని విమర్శించారు ఇవాళ, మరి ఇవాళ ఆమోదిస్తున్నారు. అంటే మీరు ఏమి నైతిక విలువలు మీ? అంటే మీరు అధికారంలో లేనప్పుడు విమర్శిస్తారు, మీరు అధికారంలో లేనప్పుడు పాలసీని వ్యతిరేకించారు. ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి లేదు అది మంచిదే, అయాల మేము ఏదో రాజకీయ లబ్ధి కోసమే అన్నాం
అనే పద్ధత, లేదు నిజంగానే మీరు అన్న పద్ధతిలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వబోతున్నారు. ఇచ్చే పరిస్థితి లేదు, నిబంధనలు ఇచ్చిన మార్గదర్శకాలు వచ్చినాయి, గైడ్లైన్స్ వచ్చినాయి. డబ్బులు ముక్కు పిండి వసూలు చేయండి ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్తోని. మనం ఏదో అయ్యాల అన్నం ఉచితంగా ఇస్తున్నాను కానీ ఇస్తామన్నా, మనం ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఇవన్నీ రాజకీయాల కోసం 100 చెప్తూ అవి అమలు కావు, మీరు చేసే కార్యక్రమం మీరు చేయండి అధికారులతో సీఎస్ చెప్పిండట. ఇది రమణాలు లోడెత్తరా, జులై టార్గెట్ కోసం చివరి రోజు ఎక్సైజ్ అధికారులు తంటాలు పడరట. ఎంతో కొంత సరుకు తీసుకెళ్లాలని వైన్ షాప్ యజమానులపై ఒత్తిడి. గతేడాది జులైతో పోలుస్తూ స్టాక్ ఎత్తాలని స్థానిక ఎక్సైజ్ సిబ్బంది ఫోన్లు. చేసేది ఏమీ లేక వీలైనంత స్టాకు గోదాముల నుంచి తీసుకెళ్లిన రిటైలర్లు. ఇదేం కర్మరా బాబు, ఎక్సైజ్ వాళ్ళ బాధ పడలేకుంది. టార్గెట్ అంటే నిత్యం చంపుతుండ్రట. మద్యం అమ్మితే 4 డబ్బాలు మిగిలేది మాకే కదా, 4 డబ్బులు మిగిలేది మాకే కదా, ఎంత అమ్మితే అంత వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి సంపాదించి పెట్టాలట. ఒక్కో షాపుకు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. మాకేమైనా అదనంగా వస్తుందా అంటే అది లేదు. 1,00,000 మందు సామాను కొంటే 15,000 పోతున్నాయి. ఏంటో మరి ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఓ వైన్స్ యజమాని ఆవేదన. అతను ఒక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యమ దుకాణదారులు అందరి పరిస్థితి. ప్రభుత్వాలు ఎట్టున్నాయంటే, రేవంత్ రెడ్డి గంగవ్వ అని ఉంటుంది ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు, ఆమె దగ్గరకు పోయిండు. వాళ్ళ ఇంటికి పోయి ఏం చెప్పిండు, రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయి చాలా గ్రామాలలో అని ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆరూరు రమేష్ అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సొంత గ్రామానికి కూడా పోయిన, ఆడ 25 షాపులు ఉన్నాయి, గల్లీకి ఒకటి ఉన్నాయి, వీటిని నిలువరించాలి, ఆడబిడ్డల తాలిబొట్టులు దిగిపోతున్నాయి వీటి వల్ల, నేను అది చేస్తా అని ఆమెకు చెప్పిండు. ఈపులు పగలగొట్టైనా ఇవన్నీ మూసి చేస్తా అన్నాడు. అవి మూయించడం కాదు, లోడ్ ఎత్తండి, జూలై నెలలో ఇంకొక 20 లక్షల 50 లక్షల మందు అమ్మండి, జనాలకు తాగించండి, జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి అని చెప్తుండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏంది ఈ నీతి, ఎడిపోతుంది ఇది? ఎక్కడన్నా ఉందా? ప్రజలకి మంచినీళ్ళ సౌకర్యం లేదనో, ప్రజలకు సాగునీరు లేదనో, ప్రజలకి నిత్యావసర ధరలకు సంబంధించో ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రజలకు మీరు ఏమేస్తున్నారు, మందు టార్గెట్లు పెట్టి ఇస్తున్నారు. టార్గెట్లు పెట్టి మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి, మంచినీళ్ళు సరఫరా చేయండి, సాగునీరు సరఫరా చేయండి, తిండికి సంబంధించిన నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి, అది కోరుకుంది ప్రజలు. కానీ మీరు మందు సరఫరా చేస్తున్నారు. మందు కట్ట టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ అధికారుల పైన ప్రభుత్వం ఒత్తిడి చేసి, ఏంది మీ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని షాపులకి పోయిన సంవత్సరం జూలైలో కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో ఎంత అమ్మిండు, మనం ఎందుకు అమ్మలేకపోతున్నాం మందుని? కేసీఆర్ ఉన్నప్పుడు ఇన్ని కాటన్లు ఇన్ని లక్షల మందు అమ్మితే మనం ఎందుకు అమ్మట్లే? మనం పోటీ పడాలి కదా. మందు అమ్మటంలో కేసీఆర్ కంటే మనం ఏం తీసిపోయినాం అని పోటీ పడతాను. పోయిన జూలై అంటే కేసీఆర్ ఉండు, అంటే కేసీఆర్ అమ్మిన దానికంటే మీరు ఎక్కువ మందు అమ్మటానికి, ఎక్కువ బెల్ట్ షాపులు పెట్టడానికి, ఎక్కువ ప్రజలతోని మద్యం తాగించడానికి పోటీ పడుతున్నారు తప్ప ఇక వేరే ఏం లేదు. ఇది అలా రాష్ట్రంలో జరుగుతుంది. మందు రమణాలు లోడ్ ఎత్తరా అంటే లోడ్లు ఎత్తండి అని ఫోన్లు అట. ఒకటే జూలై 31 కదా, ఒకటే ఫోన్లు అట వైన్స్ యజమానులకి, మీరు తీసుకోండి గోడౌన్లో పెట్టుకోండి, మాకు టార్గెట్ ఉండి పైన నుంచి ఒత్తిడి చేస్తున్నారు, తిడుతున్నారు, మందు ఎందుకు అమ్మరు, కేసీఆర్ అమ్మినంత మనం ఎందుకు అమ్మలేకపోతున్నాం అని తిడుతున్నారు అని చెప్పి ఇది ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతుంది. అవసరమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చట, సందర్భాన్ని బట్టి స్పీకర్ అని నేను తీసుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు? మీరు పోయి ఇంటికి పోయి కండవలు కప్పిన ఎమ్మెల్యేల సభ్యత్వాలా అనేది ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఏ ఎమ్మెల్యేలు? మీరు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కారు గుర్తు పైన గెలిచిన ఆయన కండవ కప్పి కాంగ్రెస్లో తీసుకొచ్చిన ఎమ్మెల్యేనా? మీరు దానవ నాగేంద్ర ఇంటికి పోయి కండవ కప్పిన కారు గుర్తు ఎమ్మెల్యేనా? మీ పార్టీలో జాయిన్ అయిన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేనా? ఎవరు? ఏ ఎమ్మెల్యే? కడియం శ్రీహరిరా? ఏ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు పోతుంది? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారా అనేది ఇలా తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తుంది. అంటే తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీగా గొంతు ఇప్పి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందా, లేదా తెలంగాణ సమాజం ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళ యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క విలువను తీసి పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందా? అంటే మీరు అనేది ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతంగా గొంతిప్పి మాట్లాడితే అసెంబ్లీలో సభ్యత్వాలు రద్దు చేస్తాం, మేము మళ్ళీ కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకుంటాం, వాళ్ళ సభ్యత్వాలు అయితే అట్టే ఉంటాయి అని మీరు చెప్తున్నారు.
ఇది ఎక్కడ నీతి, ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ మీ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు అనేది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎస్, మీరు ఎమ్మెల్యేలో సభ్యత్వం రద్దు కావచ్చు, పార్టీ మారిన వాళ్ళే కూడా కావచ్చు. ఒకవేళ మీరు ఇవాళ స్పీకరు మీకు ఏదో సభానాయకుడు కాబట్టి మీకు అధికారం ఉంది కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవేళ రద్దు చేయొచ్చాం, ప్రజల పక్షాన ప్రభుత్వం నేను నిలదీసిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసి చేయొచ్చాం. కానీ దాంతోపాటు మారిన ఎమ్మెల్యేలు కూడా ఒక రకంగా వెన్నులో వణుకుపడుతుంది. మా సభ్యత్వాలు ఉంటాయా పోతాయా, ఎందుకంటే 26 మంది సంఖ్య పూర్తి కాలే, 2/3 కాలే, మారింది 10 మంది, ఇంకో 16 మంది వచ్చే పరిస్థితి లేదు, ఆ వాతావరణం కనపట్టలే, ఇవే ఉంటాయా పోతాయా అని వాళ్ళు టెన్షన్ పడతారు. ఓకే, ఇది సాక్షికి సంబంధించి. అవుటర్ వరకు గ్రేటర్ అట, ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను రద్దట, సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం, లేదంటే కొత్త క్లస్టర్ ఏర్పాటు చేసి వచ్చిన పురపాలక సంఘాలతో పాటు కార్పొరేషన్లు సైతం జిహెచ్ఎంసీలోకట. మొత్తంగా 33 గ్రామీణ స్థానిక సంస్థలు మెర్జు, పరిధి విస్తరణ ప్రణాళికలో భాగం. పంచాయతీరాజు శాఖకు ఇప్పటికే ఆదేశాలు. జిహెచ్ఎంసీ స్థానంలో యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ అట, యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ అని పెడతారట. అంటే యుఎస్యుబి అనేది వస్తుందట జిహెచ్ఎంసీ ప్లేస్లో. ముసాయిదా బిల్లు తయారీ కసరత్తు, నేడు క్యాబినెట్ భేటీకి ప్రపోజల్స్ నోటిఫైలు అసెంబ్లీలో చర్చ తర్వాత లాంఛనంగా బిల్లు అట. మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్ హైదరాబాద్ను విస్తరిస్తారట. విస్తరణలో భాగంగా దాదాపు 33 గ్రామీణ సంస్థలని మెర్జ్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కూడా లెటర్ పోయిందట. ఇది ఒకటి ఇలా క్యాబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా పైన చర్చ లేదు, దీనిపైన ఉంది. రైతు రుణమాఫీ పైన చర్చ లేదు, దీనిపైన ఉంది. ఇది జరుగుతుంది. ఇంకోటి, అడ్రస్ చెప్తే ఇంటి వద్దకే అమ్మాయిలట, వ్యభిచార ముఠ నయా దందాట, కమిషను బేస్లో బిజినెస్, కామారెడ్డిలో పోస్టర్ దర్శనం ఇచ్చిందట. విషయం మా దృష్టికి రాలేదు, వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం, పట్టణ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి చెప్పిండు. అడ్రస్ చెప్తే ఇంటికి పంపిస్తారట అమ్మాయిల్ని. ఎవరన్నా సోకుంటే అమ్మాయిల సోకు, అమ్మాయిలతోని ఎంజాయ్ చేయాలని ఉంటే అడ్రస్ చెప్తే ఇంటికి పంపిస్తారు. 1000 రూపాయలు ఫీజు అట. ఒక 500 అమ్మాయికి, ఒక 500 పంపినోడికి. మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా పోయే పని లేదు, వాళ్ళే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ పంపిస్తారట. దీన్ని అసలు యథేచ్ఛగా ఫ్లెక్స్ ఏది పోస్టర్లు వేసారట, గోడల మీద పోస్టర్లు వేసి నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబరు. కామారెడ్డిలో ఇగోదు ఫోన్ నెంబర్ ఇచ్చిండు, సెక్స్ వర్కర్స్ కావాలంటే నన్ను సంప్రదించండి అని. వీడు బ్రోకర్ అనమాట. ఫోన్ నెంబర్ వేసి అడ్రస్ చెప్తే చాలు మీ ఇంటికే పంపిస్తాం, మీరు ఎక్కడుంటే అక్కడికి, ఇంటికి కూడా కాదు ఎక్కడుంటే అక్కడికి. 500 + 500 1000 రూపాయలు ఉంటుంది, షరతులు వర్తిస్తాయట. దీనిపైన అక్కడ విలేకరులు ఎవరో పోయి అడిగారు పోలీసు వాళ్ళు. దీనిపైన ఏంటంటే మా దృష్టికి రాలేదు, చర్యలు తీసుకుంటూ వస్తాయి. ఇంకా దృష్టికి వచ్చేది గోడ మీద పెట్టిండు వాడు, ఫోన్ నెంబర్ ఉంది, వాడిని పట్టుకొచ్చి లోపటైతే అసలు కథ ఏందో బయటకు వద్దుగా. ఇంకా దృష్టికి రావటం అంటే ఎవరు చేయాలి దృష్టి? దివ్య దృష్టి ఉండి ఏమైనా భగవంతుడు వచ్చి చెబుతారా దృష్టి కంటే? ఆడ కళ్ళకు కనపడుతుంది, పోస్టర్ వేసా, వాడు ఫోన్ నెంబర్ వేసా. ఆ ఫోన్ నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ ఉన్న మొత్తం లింక్ ఏందో కథ కనిపెడితే ఈ అసాంఘిక కార్యకలాపాలని నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎవడో ఒకడు చచ్చి ఎవడికో ఒకడు మర్డర్ అయిన దాకా వీళ్ళు సపోర్ట్ చేయరు. ఏదో ఒక అమ్మాయి, ఒక మహిళను ఎవడో ఒకడు మర్డర్ చేసిన దాకా అప్పుడు ఉలిక్కి పడతారు. అంటే గోడ మేము పెడితే మాకు ఇంకా మా దృష్టికి రాలేదు, ఎవడు తేవాలి దృష్టికి? ముచ్చర్ల ఫార్మా సిటీ అట, అదే ఫ్యూచర్ సిటీ. సైబరాబాద్కి ధీటుగా అభివృద్ధి. ఏఐ సిటీ, స్కిల్ వర్సిటీ, హెల్త్ టూరిజం, ఎన్ఏసి ద్వారా సాంకేతిక నైపుణ్యం, గోల్ఫ్ క్లబ్బు, క్రికెట్, ఇతర క్రీడా మైదానాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనతో హాట్ టాపిక్. ఇవన్నీ ప్రతిపాదనలు. ఏ జనం అడిగారు గోల్ఫ్ కోర్టు కావాలని, ఏ ప్రజలు అడిగారు క్రికెట్ కావాలని, ఇతర క్రీడా మైదానాలని, ఎన్ఏసి ద్వారా సాంకేతిక నైపుణ్యం అట, ఏఐ సిటీ అట, స్కిల్ సిటీ అట. ఇవన్నీ ఎవడు అడిగిండు? నువ్వు మాట్లాడాల్సిన నిరుద్యోగుల గురించి, నువ్వు మాట్లాడాల్సిన రైతుల గురించి, మహిళల గురించి, మీరు ఇచ్చిన హామీల గురించి అవి వదిలేసి అసలు ఏదో సంబంధం లేని మాట్లాడుతున్నారు. అనేక మంది 317 జీవో కింద సఫర్ అవుతున్నారు, అనేక మంది 46 జీవో కింద సఫర్ అవుతున్నారు. వాటి గురించి చర్చ లేదు, వాటి గురించి డిస్కషన్ లేదు, ఏదేదో పనికిరాని అన్నీ మాట్లాడుతున్నారు. ఇది దిశకు సంబంధించి. వెలుగు చూద్దాం.
కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? కేటీఆర్ ట్రైనింగ్ ఇవ్వడానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేనట్లుంది. సభలో బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావే సరిపోతారనుకుంటే కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా తీసేయండి. ఆయనకు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు, ప్రజల పట్ల పట్టింపు లేదు, అధికారం ఉంటే ఉంటా లేకపోతే ఉండా అన్నట్టుగా కేసీఆర్ తీరు తయారైంది. ఆయనకు అధికారమే కావాలి, అధికారం ఉంటేనే సభకు వస్తాడు, లేదంటే రాడు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటుకి చక్కగా పోలే అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా, అది నేనెట్లా చెప్తా, ఆయన ఫ్లోర్ లీడర్గా మేము చేయలేదు కదా అని అంటుండు. మీరేంట్రీ ప్రతిపక్ష హోదా ఈ సెషన్తోని ముగిసిద్దా ఉంటుందా అని మిమ్మల్ని విలేకరు అడిగాడు. మీరు ఏం చెప్తున్నారు? అది నేనంటే చెప్తా, నేను కాదుగా ఎన్నుకుందా అంటున్నాను. మళ్ళీ నువ్వే పైన అంటాడు కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉండాలా లేదా అనేది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే నిర్ణయిస్తారు. మీరు ఎట్లా నిర్ణయిస్తారని మీరే కింద చెప్తారు, పైన హెడ్డింగ్ అది పెడతారు. ప్రతిపక్ష హోదా ఎందుకు తీసేయండి అంటున్నావు. ఎవరు తీసేయాలా? వాళ్ళ ఎమ్మెల్యేలు. మీరే చెప్తున్నారు, నేనంటే చెప్తా, ఎన్నుకున్న వాళ్ళు చెప్పాలని. కాబట్టి ఇది నిన్న ఆయన మాట్లాడింది. ఇట్లా లొలి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి సంపద సభ్యత్వాలు రద్దు చేశారన్న ప్రస్తావన. అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సాంప్రదాయాలు తెచ్చారు. నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడనీయలేదు. ఇప్పటికైతే సస్పెన్షన్లు కూడా ఉండొద్దని అనుకుంటున్నాం. వాళ్ళు 6 గంటలు మాట్లాడినా కూడా మైక్ ఇయ్యలేదని అనుడైంది. కేసీఆర్కి అధికారమే కావాలి, అట్లయితేనే సభకు వస్తాడు. సబితక్కకు అవమానమే జరిగి ఉంటే సభకు కేసీఆర్ హరీష్ రావు ఎందుకు రాలే? మీడియాతో ముఖాముఖి ముఖ్యమంత్రి చిట్ చాట్లో చెప్పిండు. మొత్తానికైతే ఇట్లనే లొలి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు అని చెప్తుండు. ఇంకోటి ఫ్యూచర్ సిటీగా ముచ్చర్లట. గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ అరాదే హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు. తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని ఆయన చెప్పిండు. గవర్నర్ చెప్పిండు. రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అయిందని కూడా వ్యాఖ్య చేసిండు. ఇంకోటి ఇన్సూరెన్స్పై జీఎస్టీ ఎత్తేయండి. నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ రాసిండు. లైఫ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, మనం లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలంటే ఆ పాలసీ పేమెంట్లో జీఎస్టీ ఉంటుంది. 18% జీఎస్టీ ఉంది. ఆయన క్యాబినెట్లో మంత్రి నితిన్ గడ్కరీ, ఇప్పుడు మోడీ క్యాబినెట్లో ఆయనే ఆర్థిక శాఖ మంత్రికి స్వయంగా రాసిండు లెటరు. ఈ ఇన్సూరెన్సుల పైన పాలసీల పైన వేసే జీఎస్టీని తొలగించండి అని చెప్పి. ఎందుకు? జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు ఆమెకు ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్లపై 18% జీఎస్టీ విధిస్తున్నారని, బీమాపై ట్యాక్స్ వేయడం వల్ల ఈ రంగం అనుకున్నంతగా వృద్ధి సాధించడం లేదని లేఖలో తెలిపారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడంతో ప్రధానంగా సీనియర్ సిటిజన్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాగపూర్ డివిజన్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన అభ్యర్థనను ఆయన లేఖలో ప్రస్తావించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పై 18% జీఎస్టీ విధించడం అనేది జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిది. ఎస్, జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు. దానిపైన కూడా ట్యాక్స్ వేయటం అంటే భవిష్యత్తులో అనుకోకుండా ఏం జరిగిద్దో తెలవని దానిపైన కూడా మీరు జీఎస్టీ వేస్తున్నారు. దాన్ని తొలగించండి, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి ఆయన స్పష్టంగా ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి మళ్ళీ తోటి క్యాబినెట్ మంత్రికి లెటర్ రాసిండు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తే వాస్తవంగా తొలగించాలి. సామాన్యుల నడ్డి విచ్చే కార్యక్రమం 18% ట్యాక్స్ అంటే. ఇది ఒక వార్త వెలుగు పేపర్ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.